అందరికీ ప్రైజ్ లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధమైన నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప తండ్రి, ఆకాశంలోని సింహాసనం భూమిని పాదపీఠమైన నా తండ్రి, కృతజ్ఞత వందనములతో నీ పాదముల చెంత సాగిపడుతున్న రక్షక విమోచక యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎక్కడో దూరంగా ఉన్న మమ్మల్ని సమకూర్చి ఇటు రీతిలో తండ్రి మీ సన్నిధానంలో నీ పాదాలు పట్టుకోవటానికై భాగ్యం ఇస్తూ వచ్చారు. స్తుతిస్తున్నాను. స్టార్టింగ్ ప్రేయర్ లోను దయగల తండ్రి పాట ద్వారాను ప్రభా వాక్యము కంఠత వాక్యంలోను ప్రభు నా దేవా నాయన మరి నా ప్రభా డైలీ పోర్షన్ చదువుకోవటానికై తండ్రి కృపను చూపిస్తూ వచ్చారు. స్తుతిస్తున్నాను ప్రభా నా దేవా చదవబడిన లేఖన సత్యాల మీద నీ యొక్క కనుదృష్టి ఉంచుము. ఆత్మీయమైన నా ప్రభా మర్మాలు దయచేయము ప్రభా. మరి మేమందరం విని దాన్ని గ్రహించినట్లుగా హృదయం అనే పలక మీద నీ మాటలు వ్రాయబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవ మాకు సహాయం చేయము. ఎక్కడెక్కడ ఉన్నామో ఏ స్థితిలో ఉన్నామో మీరు ఎరుగుదురు కాబట్టి విన్నా ఒక మాట అయినా మా హృదయంలో ఫలించినట్లు సహాయం చేయము. అందుకు చేరి కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ బట్టి వందనాలు. ఇంకా రావాల్సినటువంటి వారిని కూడా త్వరపెట్టి నడిపించి ప్రభా మేమందరం ఆత్మీయకంగా ఇక లేని కొండ అనుభవంలో ఉండేలాగున సహాయం చేయండి. మెట్టుకు ప్రేమైన తండ్రి, నేను ఎంత బలహీనురాలను మీరు ఎరుగుదురు ప్రభా. అనానుకూలమైన పరిస్థితుల్లో కూడా అనుకూలతనిచ్చి నీ సన్నిధానంలో ప్రభా నీ బిడ్డల సహవాసాన్ని ఇచ్చారు. అందరిని బట్టి శుద్ధిస్తున్నాను. నీ ప్రజలతో కలిసి ఇతరులు ఆనందించే భాగ్యం ఇచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను కూడా తండ్రి నీ శిరోచాట్ను మరుగుపరిచి పలుకుటకు వాక్శక్తులు అనుగ్రహించము. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా కనులు తెరువుము ప్రభా. నీ లేఖన సత్యాలు చదువుతుండగా పరిశుద్ధాత్మ నింపుదల చేత దేవా మాకు జీవం దయచేయండి. దేవా మాకు వెట్ట కలిగించము తండ్రి. ఏ ఏ పరిస్థితుల గుండా నీ బిడ్డలు నేను వచ్చుంటున్నానో ఆదరణ కలిగించము ప్రభా. ఏది విడిచిపెట్టాలో ఏది పట్టుకోవాలో దేన్ని బట్టి ప్రార్థన చేయాలో అవన్నీ కూడా తండ్రి నా దేవ మాకు బోధిస్తూ రావాల్సిందిగా సాగిలు పడుతున్నాను. సమయాన్ని అనుకూలపరచమని దేవా ఈ గ్రంథం మీద నీ అదృశ్యమైన హస్తం తోడుగా ఉంచమని ఆత్మ సన్నిధి సంచారం దయచేయమని నీ దయ కనికరం కృప నైపుణ్యత కలిగిన నీ హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవని మేలు కొరకై జ్ఞాపకం చేసుకోమని సమస్త విధములైనటువంటి మహిమా ఘనత స్తుతి ప్రభావాలు మీ నామమునకు ఆరోపిస్తూ ఏ పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి బహువినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా రాధా సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఈ దినము డైలీ పోర్షన్ గా మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము మన ముందు ఉంచాడు. ఇందులో మరి నాబోతు, అహబు, యెజబెలు తర్వాత మరి 8వ వచనంలో చూస్తే 9వ వచనంలో చూస్తే పెద్దలు సామంతులు వీళ్ళందరూ కూడా ఈ వచనంలో మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ చూస్తే మొదటి వచనం నుండి మరి 4 వచనాల వరకు ఇక్కడ నాబోతు అహబు వారు మాట్లాడుకున్నట్లు ఉంది. నాబోతు ఎంతో యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలవాడు. ఏ ఒక్క మాటలో కూడా తను దేవుణ్ణి అవమానపరిచే రీతిలో గాని ఇతరులను మరి దుఃఖపరిచే రీతిలో గాని లేడు. అహబు చూస్తే తను కూడా మంచివాడే కానీ తన భార్య ద్వారా తను కూడా మరి తన హృదయాన్ని ఇంకొకటి ఏంటంటే ఆశించే రీతిలో ఉన్నాడు. చూచి ఆశించే రీతిలో మన జీవితంలో మనం కూడా ఎన్నోసార్లు కన్నులతో చూచి హృదయంలో అది కావాలని ఇష్టపడి ఎన్నోసార్లు దేవుని దుఃఖపరిచిన వారమే. ఏదో అహబు అనే కాదు, తన భార్య ఏదో తనని పురికొల్పబడిందనే కాదు, మన జీవితంలో మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారమే. ఇక్కడ చూస్తే నాబోతు అహబు 4వ వచనం వరకు వాళ్ళు మాట్లాడుకున్నారు. అహబు ఏదైతే ఇష్టపడ్డాడో అది నాబోతు దగ్గర అడగటానికై తనెంతో తన హృదయాన్ని పురికొల్పుకొని తన హృదయంలోనే తను అనుకొని తనతో మాట్లాడిన రీతిలో ఉన్నాడు. తర్వాత చూస్తే తనకు అది దక్కకపోవటం ద్వారా అహబు మరి కోపపడి మూతి ముడుచుకొని అని ఉంది ఇక్కడ. మనల్ని చూస్తే మనం కూడా ఏదన్నా మరి కావలసినది ఏదైనా దొరకకపోతే మన స్థితి కూడా అలాంటిదే. దేవుని ఎరగక ముందు మనం అందరం కూడా అలా ఉన్నటువంటి వారం, దేవుని ఎరిగిన తర్వాత కూడా పలు స్థితిలో మనము అలా ఉన్నటువంటి వారమే. అయితే ఇక్కడ చూస్తే 8వ వచనం వరకు కూడా మరి తన భార్య తన హృదయాన్ని త్రిప్పి వేస్తున్నదిగా ఉన్నది. మంచి విషయాల్లో త్రిప్పి వేస్తే మంచిదే,
చెడు విషయాల్లో త్రిప్పబడితే మాత్రము మరణమే మనకు. ఆయనకనే కాదు మనకు కూడా చెడు విషయాల్లో మనము త్రిప్పబడకూడదని 8వ వచనం వరకు ఉంది. 9, 10, 11 అది 12 అంటే 12వ వచనం వరకు ఇక్కడ చూస్తే యెజబెలు యొక్క ఆ సాతాను ద్వారా వచ్చే ఆ ఆలోచన ద్వారా అది దేవునిలోనికి తెచ్చిన రీతిలో ఉన్నట్లు. అంటే ఆమె ఉపవాస దినం చాటించిందంట. నాబోతు బంధువులందరినీ సమకూర్చిందంట. ఎంత ఎంత తెగించిందో చూడండి. తను చేసేదే దేవునికి విరోధమైన పని, దానికి మళ్ళీ ఉపవాస దినము. అంటే నేనెంత మంచిగా ఉన్నాను అన్న రీతిలో అంటే ఎవ్వరికి కూడా డౌట్ రాకోకుండా, ఎవరికి కూడా తెలియకోకుండా మనం కూడా మన స్థితిలో, ఆత్మీయ స్థితిలో ఎన్నోసార్లు ఆత్మీయంగానే ఉన్నాము అని అనుకుంటూ ఎన్నోసార్లు మనం కూడా అలా పడిపోయేటువంటి వారమే. దేవుడు మనల్ని గుర్తు చేస్తున్నాడు ఈ అధ్యాయం ద్వారా. ఏవి మనం పట్టుకోవాలో, ఏది నేర్చుకోవాలో, ఏది విడిచిపెట్టాలో, దేని గుండా మనము వెళ్ళాలో మాట్లాడుతా ఉన్నాడు. ఇదంతా మనకు తెలిసే, చాలా సార్లు చదువుకొని ఉంటాము, మన మందిరంలో వింటా ఉంటాము. కానీ ఈ రోజు దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో దాన్ని మనము పట్టుకుందాము. 12వ వచనం వరకు తన కుయుక్తి ఉపవాస ప్రార్థన చాటించటం, అందరిని సమకూర్చటం, మరి పనికి మాలిన వారిని ఇద్దరిని సాక్షులుగా పెట్టింది. అసలు వాళ్ళ పేరే పనికి మారిన వారని ఉంది పరిశుద్ధ గ్రంథంలో. మన జీవితంలో ఎన్నో విషయాల్లో మనం కూడా పనికి మాలిన పనులు, దేవునికి అయిష్టమైన పనులు, వాటి వైపు ఎన్నోసార్లు చెవి యొక్కి మనసు పెట్టి ధ్యానం చేస్తూ అలా ఉన్నవారమే. అయినా దేవుడు సజీవ లెక్కలో ఉంచాడంటే అది కేవలం దేవుని కృపే. ఇంకా తెలుసుకోవాలని, ఇంకా మనము దేవుని ఎరగాలని, ఈ స్థితి నుండి బయటికి రావాలని దేవుడు ఇష్టపడి మరి మనకు బుద్ధి కలగాలని ఇది రాయించి పెడుతూ వచ్చాడు. తర్వాత చూస్తే 13 నుండి 16 వరకు ఆమె చేసిన యొక్క తాకీదు అవన్నీ రుజువుపరిచింది. అంతేకాదు దూషించాడని చెప్పి నాబోతు దూషించాడని ఆ జనుల సాక్ష్యం ద్వారా కూడా మరి తనకు శిక్ష పడేటట్టు చేసి ఏం చేసింది, రాళ్లతో కొట్టబడి చనిపోయాడు. నాబోతు చంపేసేసింది. తను చేసిన యొక్క ఆలోచన ద్వారా ఆ యెజబెలు తన భర్తను పురికొల్పి అలా చంపేసేసింది. చంపించటమే కాదు, ఈ 16వ వచనంలో 15వ వచనం వరకు నాబోతుని తను చేసిన యొక్క ప్రయోగము అది నెరవేరిపోయింది. 16వ వచనంలో ఆ వర్తమానము రానే వచ్చింది. నాబోతు చనిపోయాడు, నువ్వు వెళ్ళు అని చెప్పి తన్ని పురికొల్పిన రీతిలో ఉండి మరి 17వ వచనం నుండి ఇక్కడ చూస్తే 26 వరకు కూడా ఇక్కడ ఇక ఈ 16వ వచనం వరకు దేవుడు జోక్యం కలగజేసుకోవాలా. నాబోతు విషయమై దేవుడు జోక్యం కలగజేసుకోవాలా. 17వ అధ్యాయం నుండి 26 వరకు దేవుడే కలగజేసుకున్నాడు. ఇంకా లాభం లేదు, వీళ్ళు చంపేశారు కదా నాబోతుని, ఇంకా ఈ ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకుంటారు అని చెప్పి దేవుడే ఏలియాను పురికొల్పాడు. ఏలియాకు ప్రత్యక్షమై మాట్లాడాడు దేవుడే, వెళ్ళు ఆహబు దగ్గరికి వెళ్ళు, ఆ ద్రాక్ష తోటలో ఆయన ఉన్నాడు, వెళ్ళి యెహోవా సెలవిచ్చినదేమనగా అని చెప్పేసేసి ఉంటది. యెహోవా సెలవిచ్చినదేమనగా అని 19వ వచనంలో నువ్వేం చెప్పాలో చెప్పు అని చెప్పి దేవుడే జోక్యం కలగజేసుకొని అహాబుతో మాట్లాడమని ఏలియాని పంపించాడు. అసలు చూస్తే ఇక్కడ ఆ ద్రాక్ష తోటలోకి వెళ్ళగానే ఏలియా కనబడగానే ఆయనకి ఇంకా భయం వేసి ఉంటదేమో కదా. భయం వేసింది. ఏమనంటే ఆయన హృదయంలో తెలుసు, ఆత్మకు తెలుసు నేనేం చేస్తున్నాను, ఎలా ఉందో తెలుసు. అయినా గాని ఎంతకు తెగించాడో చూడండి. నేను నీ చేతిలోనే నా పగవాడా, ఇక్కడ చూడండి 20వ వచనంలో, అంతటా అహాబు ఏలియాను చూచి నా పగవాడా నీ చేతిలో నేను చిక్కబడితినా అని అంటున్నాడు. పగవాడు అంటున్నాడు, నీ చేతిలోనే పడ్డానా నేను అని అంటున్నాడు. ఆయనకు తెలుసు కదా చేస్తున్న పనేదో. అయినా గాని మనస్సాక్షిని కప్పిపెట్టి చేసిన పనులు.
మన జీవితంలో ఏమైనా ఉంటే దాన్ని విడిచిపెడదాం. ఉంటాయి, ఎన్నో ఉంటాయి. మనస్సాక్షిని కూడా మనము చంపుకొని మాట్లాడే మాటలు, మనస్సాక్షిని కూడా చంపుకొని కుటుంబ విషయంలోనే కానీ, బయట విషయాల్లోనే కానీ అలా మాట్లాడిన మాటలు చాలా ఉంటాయి. అది సరి చేసుకోవాలని రాయించి పెడుతూ వచ్చాడు. ఎప్పుడైతే మనము ఏదైతే చేయాలో అది చేయకూడనిది చేసినప్పుడు మగవాళ్ళమే అవుతాం మనం దేవునికి. ఇక్కడ చూస్తే 26 వరకు కూడా ఏలియాతో మరి ఏలియా అహాబుని హెచ్చరించినట్లు, నువ్వు అట్లా చెయ్యకు, చేస్తే ఏ స్థలంలో నాబోతును నువ్వు చంపించావో ఆ స్థలంలోనే కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి అని అంటాడు. అంతేకాదు నీ కుటుంబకులు అలా, అసలు ఎంత ఘోరమైన పరిస్థితి ఇది. తను చేసిన కారణం ఏదీ లేదు. నాబోతుంది ఏ దుష్కార్యం కూడా తను చేయలే, మాటలో కూడా తప్పిపోలే. అవును, ఆయన ఆస్తది, ఆయన ఇష్టము, అది నా పిత్రార్జితం అంటున్నాడు. అంటే పితృల నుండి వచ్చిన ఆ ఆస్తిని కాపాడుకోవటానికి తను ఒక మాట అన్నాడు అంతే. అహాబు ఇష్టపడ్డాడు రాజుగా తన అహంకారాన్ని అక్కడ బయలుపరుచుకొని, రాణి యెజెబెలు ద్వారా ప్రేరేపింపబడి ఈ ప్రతికూలమైన పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి. దేవుడు అక్కడ ఏలియాని పంపి సరిచేయటానికి ఇంకేముంది, అంతవరకు జరిగిపోయింది. ఇక నెక్స్ట్ పరిమాణం ఏముందో దాని గురించి హెచ్చరించడానికి ఏలియా వచ్చాడు. అలాగా 26వ వచనం వరకు ఏలియా అహాబుతో మాట్లాడుతూ దేవుడు ఏదైతే చెప్పాడో అది మాత్రమే చెప్పటానికి ఏలియా వచ్చాడనమాట. తర్వాత చూస్తే 27లో ఇక్కడ భయం వేసింది అహాబుకు భయం వేసి బట్టలు చింపుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, వ్యాకుల పడుతూ కూర్చున్నాడు. ఇంకేం చేస్తాడు? తన హృదయంలో భయం వేసింది ఆ మాటలకి. భార్య ద్వారా ప్రేరేపింపబడ్డాడే కానీ అంతకు ముందే అలా చెయ్యొద్దులే మనము అని అసలు మూతి ముడుచుకొని ఉండటమే తప్పు ఆయన చేసింది. అయినా గాని సరే, మూతి ముడుచుకొని ఉన్నా గాని తర్వాత సరి చేసుకుని అలా చెయ్యొద్దులే మనం అని చెప్పేసేసి అనుకున్నా గాని బాగుండు. అలా అనుకోనుకోకుండా మరి తను ఆ పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేను చేసింది తప్పే అని చెప్పేసేసి గోనె పట్టు కట్టుకున్నాడు, తన వస్త్రాలు చింపుకున్నాడు, వ్యాకులు పడుతూ ఉన్నాడు. వెంటనే మళ్ళా ఏలియా దగ్గరికి దేవుని వాక్కు వచ్చి, ఇగో నువ్వు భయపడ్డావు కదా, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా అని మళ్ళా దేవుడే జోక్యం కలగజేసుకొని దేవుడే సెలవిచ్చాడు, ఏలియాని పంపాడు. వెళ్ళు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ అపాయము నీ కాలంలో రాదు, నీ కుమారుల కాలమందు అతని కుటుంబకుల మీదకి నేను రప్పించేదనని చెప్పాడు. కొంచెం హృదయంలో ఎంత తప్పు చేసినా దేవుడు ఎంత కనికర సంపన్నుడంటే ఆయన చేసిన పనికి అక్కడికక్కడే ఆ ద్రాక్ష తోటలో అడుగు పెట్టడంతోనే చనిపోవాలి అహాబు. కానీ ఎంతో కనికర సంపన్నుడు మన దేవుడు. కనికరం చూపుటలో ఐశ్వర్యవంతుడు కాబట్టి ఆయనని క్షమించి మరి ఆ సజీవ లెక్కలో ఉంచటమే కాకుండా అక్కడ నిలబడి ఇంకా మాట్లాడటానికి ఆయనకి మరి ఆ సజీవ లెక్కలో ఉంచాడు దేవుడు. అంటే ఎంత కనికర సంపన్నుడు మన దేవుడు. తను చేసిన పనికి తన హృదయమే మారేటట్లు చేశాడు ఈ మాటలతో. అలాగా తను కనికరింపబడి తన కాలంలో ఆ శాపము రాకోకుండా, అది సంభవింపకోకుండా తన కుమారుల కాలంలో రప్పిస్తాడనమాట. ఇది ఈ యొక్క అధ్యాయంలో ఉన్న స్టోరీ. దీని ద్వారా మనము ఏం నేర్చుకున్నాము? నాబోతు తన ద్రాక్ష తోటని పిత్రార్జితాన్ని కాపాడుకోవటానికి అతను ఎంతో అన్నాడు, కానీ దాన్ని అహాబు మరి అది చెరిపివేయటానికై సూచన రీతిలో ఉన్నది. యెజెబెలును చూస్తే యెజెబెలు వలె మనం ఉండొద్దు. ఏ విషయాల్లో కూడా, ఇంటి విషయాల్లో కానీ ఎన్నో ఉంటాయి మనకు, కుటుంబంలో కానీ మరి బిడ్డల ద్వారా కానీ వాళ్ళకు విచారణ చేసే విషయంలో, ఆలోచన ఇచ్చే విషయంలో దేవుని మాటల ప్రకారము ఆలోచన మనము ఇచ్చేవారిగా ఉండాలని ఈ రోజు మనము తెలుసుకుందాము. యెజెబెలు వలె మనం ఉండకోకుండా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటుంది, నువ్వు రాజు కదా అని చెప్పేసేసి
ఏడో వచనంలో యెజబెలు 7వ వచనంలో అందుకు అతని భార్య అయిన యెజబెలు ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయుట లేదా? ఆయన ఇంకా అసలే ఆయన ఎంత బాధతో ఉంటే నువ్వు రాజువు కదా అని గుర్తు చేస్తుంది. అంటే హెచ్చింపులోనికి తీసుకొస్తుంది. మన హృదయాలు ఏ విషయంలో కూడా హెచ్చింపులో ఉండొద్దు. ఈ వాక్యం ద్వారా తగ్గింపులో ఏ స్థితిలో ఉన్నా మనము ఎంత డబ్బు ఉన్నా, హోదా ఉన్నా, ఇల్లున్నా, ఏదున్నా గాని దేన్ని బట్టి కూడా అందుకే దేవుడు అన్నాడు కదా, అతిశయించువాడు దేని యందు అతిశయించవద్దంట. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాని బట్టే అతిశయించాలని ఉంది. దేవుని బట్టే మన హృదయం అతిశయించే రీతిలో ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా దేవునికి విరోధమైన విషయాల్లో ఆమె ఆయన్ని పురికొల్పుతా ఉంది. అంతేకాదు 8వ వచనంలో చూస్తే అహబు పేరుట తాకిదు రాయించి, అహబే రాయించినట్లు రాయించి అతని ముద్రతో, రాజు ముద్రతోనే ముద్రించి తాకిదులు నాబోతు నివాసం చేర్చిన పట్టణములకు, పెద్దలకు, సామంతులకు పంపిందంట. పట్టణం ఏం చేసిందండి? నాబోతు కదా చేసింది. కుటుంబం ఏం చేసింది? అక్కడున్న నివాసులు ఏం చేశారు? అయినా గాని ఎంతకు తను పురికొల్పబడిందో చూడండి. మన జీవితాలు అలా పురికొల్పబడొద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఇక్కడ 10వ వచనంలో చూస్తే నువ్వు దూషించావు అని చెప్పి ఇద్దరు సాక్షులను కూడా పెట్టిందంట. పనికి మాలిన ఇద్దరు మనుషులు అని చెప్పేసేసి ఇక్కడ సిద్ధపరిచింది. పనికి మాలిన వారిని సిద్ధపరిచింది సాక్ష్యం చెప్పడానికి. ఇంకా ఒక రోజు కూడా దానికి కేటాయించి అలా తను సాక్ష్యంగా పెట్టి ఆ నాబోతుని చంపించింది. కానీ దేవుడు మన విషయాల్లో ఊరుకునేవాడు కాదు. ఏ విషయంలో కూడా మన యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా కార్యం చేసేవాడిగా ఉన్నాడు. అంతేకాదు మనం కొంచెం దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని వ్యాఖ్యలు పడి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించినప్పుడు చేయాలనుకున్న కీడుని చేయక మానే దేవుడుగా ఉన్నాడు. నినివే విషయంలో కూడా నినివే పట్టణస్థుల ప్రజల యొక్క పాపము బహు ఘోరమది. ఆ పాపాన్ని బట్టి చూస్తే ఊరంతా నాశనమైపోవాల్సింది. అక్కడికి పంపాడు యోనాని 3 దినాల ప్రయాణం అంతా. తను నోటితోనే చెప్పాడు అంతే. రాజు మొదలుకొని తిరగలు విసుల వారి వరకు, అంటే దాసి పిల్లల వరకు కూడా అందరూ కూడా పశువులు, కోళ్లు సహా అన్ని కూడా వాళ్ళకి కలిగిన అన్ని ఉపవాస దినం పాటించారు. ఆ పట్టణము నాశనం అవ్వకోకుండా ఆపాడు. అంటే దేవుడు ఒక్కొక్కరి పక్షంగానే కాదు, ప్రజల పక్షంగానే కాదు, ఊరు, పట్టణము, మహాపట్టణం, ఈ ప్రపంచం అంతటి మీద కూడా దేవుడు కృప చూపటానికై ఐశ్వర్యవంతుడు. ఆయన మనల్ని కలగజేశాడు, ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. మన తల వెంట్రుకల్లే ఆయన లెక్కించిన వాడిగా ఉంటే ఇక మనుషుల్ని విడిచిపెడతాడా ఆయన చేతితో? అందుకే యెషయా గ్రంథంలో మరి 49వ అధ్యాయంలో మరి దేవుడు పలికిన వారిగా ఉన్నారు. యెషయా గ్రంథంలో మనం చూస్తే ఒక వచనము 49వ అధ్యాయము 14-15 వచనాల్లో అక్కడ ఉంది, తల్లి గర్భంలో పుట్టిన బిడ్డను తల్లి చదవరా. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరచిన వారైనా మరుచుతురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నా. దేవుడు అరచేతులతో చెక్కుకున్నాడు మనల్ని. మర్చిపోతాడా? మరవడు. దేవుడు మర్చిపోవటానికి మనల్ని కలగజేసుకోలేదు. ఆయన ఎల్లప్పుడూ నీ ప్రాకారాలు నా ఎదుట ఉండవని అంటున్నాడు. మన ప్రాకారం ఎటు కదిలినా గాని మనం వేసే ప్రతి అడుగును లెక్కించే దేవుడు. మనం ఏది ఆలోచిస్తున్నామో ముందుగా ఎరిగిన దేవుడు. కాబట్టి మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి ఏది పనికి మాలినదిగా ఉన్నదో, ఏది ఇష్టంగా దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదో దాన్ని బట్టి మనం నడుచుకోవాలని ప్రతి దినము కూడా దూరంలో ఉన్న దగ్గరలో ఉన్న కొద్ది మందిగా మనం చేరి ఇట్లాగ మనము దేవుని సన్నిధానంలో సరి చేసుకోవాలని, ఆయన ఎదుట నిష్కళంకంగా మనం ఉండాలని ఇష్టపడి మనల్ని సమకూర్చడం. మన గొప్ప, మన శక్తి, మన భక్తి ఏది కాదు, ఇందులో ఏది లేదు. కేవలము ఆయన కృపే. నా బిడ్డలు కాబట్టి ఇప్పుడు మన బిడ్డలు అనుకోండి ఎటన్ని వెళుతున్నారంటే మనం చెప్తాం కదా, అరే అటు వెళ్ళకురా, అది మంచిది కాదని చెప్తాం. రండి, దగ్గరికి రండి అని చెప్పి ఇగో ఇట్లా చేయాలి, అట్లా చేయాలని ఆలోచన చెప్తాం మనము.
అంటే వాళ్ళు చెడిపోతే మనకు చెడ్డ పేరని, వాళ్ళు చెడిపోతే మనం బాధపడతామని, మనలో ఉన్న వేదన చెప్తున్నా. అయితే దేవుడు అంతకంటే గొప్పవాడు కదా. దేవుని సన్నిధిలో మనం ఏది అడిగినా ఇవ్వటానికి. అదే మొత్తం ఏడు ప్రకారము 7-8 వచనాలు చదివి నాకు సహాయం చేయండి. అడిగుడి మీకు ఇయ్యబడను, వెదకటి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, అట్టి వానికి తీయబడను. ఇక్కడ చూస్తే మొత్తం 7 ప్రకారము అడిగితే ఇస్తాడు. మరి మీలో ఏ మనుషుడు 8వ వచనంలో తట్టుడి మీకు తీయబడను, అడుగు ప్రతి వాడు పొందును, వెదుకు వారికి దొరుకును. మనం వెతికితే దొరుకుతాడు ఆయన. అంతేకాదు అడిగే ప్రతి వాడు కూడా పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా పొందుతాం మనం. అంతే, పరిశుద్ధాత్మను ఇస్తాడు. ఆ ఆత్మే సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. మనల్ని ఎలా నడుచుకోవాలో నేర్పిస్తా ఉంటది అనమాట. ఈ అహబు ద్వారా, ఈ యెజెబెలు వారి కుట్ర ద్వారా మనం ఏం నేర్చుకోవాలో మనము దేవుడు సంపూర్ణంగా ఆయన సన్నిధిలో మనము తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఈ రోజు కొంచెము అహబు పశ్చాత్తాప పడితే ఆయన కాలంలోనే ఆ కీడు జరగకోకుండా ఆపాడు దేవుడు. మన జీవితంలో ఏ కీడు ఉన్నదో, ఏ నష్టం ఉన్నదో, ఏ వ్యతిరేకమైన పరిస్థితుల గుండా మనం వెళుతున్నామో దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. అడుగు అని చెప్పేసేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన పరిస్థితులను ఆయన ముందు పెడదాం. మన పరిస్థితులను ఆయన చూచే దేవుడు. మరి నాబోతు విషయమై ఏలియాకు ప్రత్యక్షమై దేవుని వాక్యుని ఏలియానే పంపించాడు అహబు దగ్గరికి. మన విషయంలో ఊరుకునే దేవుడా కాదు, ఆయన ఖచ్చితంగా మనకు జవాబిచ్చే దేవుడు. ఇక్కడ చూస్తే పనికి మాలిన 2 మనుషులు పెట్టి ఉంది. ఎవరు? యెజెబెలు. పనికి మాలిన మనుషుల్ని సాక్షులుగా పెట్టింది. వారు కూడా అబద్ధ సాక్ష్యం పలుకుతూ వచ్చిన వారిగా ఉన్నారు. మన విషయంలో సాతాను ఎన్నో విషయాల్లో అబద్ధ సాక్ష్యంగా మనల్ని మరి నిలబెట్టాలని చూసిన, మన కుటుంబంలోనే మనం చేసేది కరెక్ట్ అయినా ఒక్కోసారి అది రాంగ్ అని మన పిల్లలే గాని, మన కుటుంబంలోనే గాని, మన బంధువులలోనే గాని నువ్వు అలా లేవు అని చెప్పే సాక్ష్యాలు చెప్పే పరిస్థితులు ఉంటాయి. ఉండగానే నాబోతు ఏమి పలకని వాడిగా ఉన్నాడు, మరణించాడండి. రాళ్లతో కొడుతున్నా అయ్యో నేనేం చేశానని కూడా ఆయన పలకలేదు. ఆ పలికి మాలిన వారు సాక్ష్యం చెప్పినా గాని నేను ఎవరిని తిట్టలేదని కూడా ఆయన అనలేదు. మన జీవితంలో ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో దాన్ని బట్టి కూడా మనము దేవునికి అప్పగిద్దాం. మనం ఏమి చేయలేము కదా, దేవునికి అప్పగిద్దాం. ఈ పనికి మాలిన వారి విషయమై ఎక్కడెక్కడ ఈ వారు అలాగ ఉండి ఆ పనులు చేస్తూ ఉన్నారో మనము అట్టి విషయాలన్నీ విడిచిపెట్టాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రండి ఒక వచనము చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 13వ వచనము. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 13వ వచనము. పనికిమాలిన కొందరు మనుషులు ఈ మధ్య లేచి మీరు ఎరగని ఇతర దేవతలను పూజించుము రండని తమ పుర నివాసులకు ప్రేరేపించరని నీవు విని ఎడన నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. ఇక్కడ చూస్తే చాలు. ఇక్కడ చూస్తే ద్వితీయోపదేశ కాండంలో ద్వితీయోపదేశము అంటే రెండోసారని, ద్వితీయం అంటే 2 కదా, రెండోసారి రాయించి పెట్టి మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుండి మరి విడిపించి కానానుకు నడిపిస్తున్న ఆ సమయంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని? మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో మరి ఆ పనికి మాలిన కొందరు మనుషులు మీకు ఈ మధ్యన ఉంటారు. వారు ఇతర దేవతలను పూజించమని అంటారు, ఇతర వాటి వైపు తిరగమని అంటారు. మీరు తిరగొద్దు. ఆ పుర నివాసులతో మీరు ప్రేరేపణ పొందొద్దు. ఆ సంగతిని మీరు ఏ సంగతి అయితే వారు చెప్తారో దాన్ని పరీక్షించి అని ఉంది ఇక్కడ. పరీక్షించి బాగుగా
విచారింపవలెను. అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా పరీక్ష చేసుకోవాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో హెచ్చరిస్తున్నాడు. పనికి మాలిన పనులే గాని, పనికి మాలిన మనుషులతోనే కానీ, పనికి మాలిన మరి విషయాల్లోనే గాని మనము జోక్యం కలగజేసుకోవద్దని దేవుడు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రండి ఇంకొక వచనం చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనము. సౌలుని జనులను కూడి అగాగును గొర్రెలను ఎడ్లలోని క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోని మంచి వాటిని నిర్మూలము చేయగా కడగా నుంచి పనికిరాని నీచు పశువులన్నిటిని నిర్మూలము చేసిరి. ఇక్కడ చూస్తే సౌలు చాలు. ఇక్కడ చూస్తే సౌలు పనికి మాలిన వాటిని మాత్రమే చంపాడు, నీచమైన వాటిని మాత్రమే చంపాడు. అంటే ఫిలిస్తీన్లు ఆ ఫిలిస్తీన్లో సౌలు రాజుగా అయిన తర్వాత దేనిని కూడా అమాలేకులలో ఉన్న వాటిని వేటిని మీరు ఆశించొద్దు, ఆ అమాలేకుల్లో ఉన్న సమస్తాన్ని మీరు నిర్మూలం చేయాలని చెప్పేసేసి సమూయేలు సౌలుతో చెప్తాడు. అసలైతే రాజుగా చేయబడిన తర్వాత దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇస్తాడో ప్రవక్తల ద్వారా అది చెయ్యాలి. మనం కూడా మందిరానికి వెళ్తుంటాం కదా, ఏ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడో అది మాత్రమే చెయ్యాలి మనము. కానీ మనము పలు పరిస్థితుల్లో మనకి ఇష్టమైనది మాత్రమే చేస్తాము, దేవునికి ఇష్టమైనది చేయని రీతిలో ఉన్నాము. కాబట్టే దేవుడు చూస్తాడు, ఎంతో నొచ్చుకుంటాడు. మన విషయంలో దేవుని నొప్పింప చేస్తున్నామా, మనము దేవుని సంతోషపరుస్తున్నామా, ఈ ఉదయకాల సమయంలో మనము తెలుసుకుందాము. ఇక్కడ చూస్తే సౌలు మంచి వాటిని కడగా ఉంచాడు, పనికి మాలినవి నీచమైన వాటిని చంపాడు. చంపేసేసి సమూయేలు దగ్గరకు వచ్చి ఇంకా చెప్తున్నాడు, నువ్వు చెప్పిన మాట నేను చేశాను, అన్నిటినీ చంపించేశానని చెప్తున్నాడు. అక్కడ కడగా బలిసినవి అవి ఉంచితే అవి రంకలేస్తున్నాయి అంట, అరుస్తున్నాయి అంట. అవి వాటి కేకలు సమూయేలుకి వినిపిస్తా ఉంది. అంటే దేవుని ప్రవక్త చెప్పిన మాటని ఆయన వినలేని వాడిగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ప్రజలు కాని వారితో సహవాసం చేయొద్దు, అన్యులతో వారి విషయంలో మనము ఏది కూడా ఆశింపొద్దు, వారితో మనము సాంగత్యం చేయొద్దని, వారి మధ్యలో మనం ఉంటాం కాబట్టి ప్రతి దానిని పరీక్షించి చేయాలని మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఆ పనికిమాలినవి ఏవైతే దేవుడు మనతో ఏదైతే నిర్మూలం చేయమని అంటున్నాడో దానిని మనం నిర్మూలం చేసే రీతిలో ఉండాలని సౌలుకు సమూయేలు పలికిన రీతిలో చేయక సౌలు మాట అతిక్రమించాడు. మనం ఎన్నిసార్లు అతిక్రమించామో సరి చేసుకొని మనము పనికి మాలినవి వాటికి సంబంధించింది ఏది కూడా మనలో ఉండకోకుండా చూసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. కాబట్టి మనము ఏ స్థితిలో దేవుడు మనల్ని పిలిచాడో ఆ స్థితిలో ఉండి దేవుని సంతోషపరిచే రీతిలో ఉండాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు మనము చదివాము ఆ అధ్యాయాన్ని చదివాము. ఒకసారి చదువుతున్నాము. నీవు దేవుని రాజుని దూషించుటవని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను స్థిరపరచుడి. తీర్పు అయిన మీదట అతన్ని బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టడి. ఇక్కడ చూస్తే 10వ వచనంలో నీవు దేవుని రాజును దూషింతివని అతని మీద సాక్ష్యం పలుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. ఇక్కడ ఆ పనికి మాలిన వారిని సిద్ధపరిచాడు. ఆ సాక్ష్యం పోగొట్టడానికి ఈ పనికి మాలిన మనుషుల్ని అబద్ధ సాక్ష్యం చెప్పటానికి అక్కడ సిద్ధపరిచింది యెజబెలు. మన జీవితంలో అనేకమైనవి అబద్ధ సాక్ష్యమే గాని మన మీదికి ఏదైనా వచ్చినప్పుడు మనం ఏదో రుజువుపరుచుకోవాలని మన హృదయము మన మనస్సు ఎంతో మన ప్రాణము కొట్టుకుంటా ఉంటది అనమాట. నేను అలా చేశానా అని అనుకుంటా ఉంటాం. ఎవరికి మనము సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు చూస్తున్నాడు కదా. నాబోతు విషయంలో దేవుడు చూచాడు కాబట్టే ఏలియాని పంపాడు. ఆ పనికి మాలిన 2 మనుషులను సాక్షిగా పెట్టినా గాని మనుషుల ఎదుట వారు సాక్ష్యం చెప్పి ఉన్నారు గాని దేవుడు తానే స్వయంగా నాబోతు విషయమై తీర్పు తీర్చిన వాడిగా ఉన్నాడు.
మన జీవితంలో ఏ ఏ పరిస్థితుల్లో అబద్ధ సాక్ష్యం పనికి మారిన వారిని మన మీద పలుకుతుండగా కూడా మనము ఎక్కడెక్కడ బాధపడ్డాము, ఎక్కడెక్కడ హేళన పాలయ్యామో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ విషయంలో మనము విడిచిపెట్టాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక వచనం చదువుకుందాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాము. 2వ దినవృత్తాంతములు 13:6. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నేబాతు కుమారుడకు యెరోబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు. యెరోబాము ఇక్కడ తిరుగుబాటు చేసిన వాడిగా ఉన్నాడు. పనికి మారిన వారితో కలిసి దుష్టులతో సహవాసం చేసి ఆయన తిరుగుబాటు చేసిన వారిగా ఉన్నాడు. ఎక్కడెక్కడ మనం తిరుగుబాటు చేశామా దుష్టులతో కలిసి దేవుని మీద? దేవుడు చెప్పే మాట అయినా మనం మీరామంటే అది కేవలము దేవునికి విరోధమైనదే. కాబట్టి మనము సరి చేసుకొని దేవుని సన్నిధానంలో మనము నిలబడదాం. ఈ రోజు ప్రార్థన కొరకై సిద్ధపడదాం. మనము పనికి మాలినవి యెరోబాము వలె ఉండొద్దు, మనము సౌలు వలె ఉండొద్దు. మనము మాట విని లోబడే వారిగా ఉండాలని దేవుడు మన విషయమై ఈ రోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి పనికి మాలిన ఏవైతే ఉన్నాయో వాటిని విసర్జించి పనికొచ్చే దేవునికి ఇష్టమైన వాటిని చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. రండి ఇంకొక వచనం చదువుకున్నాము. యోబు గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనము. పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా, పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకును కాక. అయితే ఆయన తెలుసుకుంటాడు. పనికి మాలిన వారెవరో ఆయన ఎరుగుతాడు. పరిశీలన చేయక పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకొనను కదా. ఆయన మనల్ని కలగజేశాడు కాబట్టి ఆయనే తెలుసుకుంటాడు. మనలో పలికి మాలిన ఏవేవైతే ఉన్నాయో వాటిని దూరం చేసుకుందాం. ఆయనే తెలుసుకుంటాడు. దూరం నుండి చూసే పాపాన్ని పసికట్టే దేవుడు ఆయన. అంటే పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కాబట్టి మన విషయమై మనల్ని పరిశుద్ధులుగా మార్చుట కొరకై ఆయన మనల్ని కనిపెడుతున్న దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము ప్రభా పనికొచ్చే ఏవైతే ఉన్నాయో మన్నాలో తీసివేయని చెప్పి మనము ప్రార్థించే రీతిలో ఉండాలి. ఆయన ఎరుగుతాడు కాబట్టి వాటిని దూరం చేసుకునే రీతిలో మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇదే యోబు గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక మాట చదువుకుందాము. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు, మీరు కేవలం మౌనంగా నుండుట మేలు. ఇక్కడ చూస్తే ఇక్కడ యోబుకు కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి. తన స్నేహితులు వచ్చి ఎంతో నువ్వేం పాపం చేశావో కాబట్టి నీకు ఇలా జరిగింది అని తన హృదయాన్ని మార్చివేసే రీతిలో వాళ్ళు ఎన్నో మాటలు దేవుని మీద కూడా పలుకుతా ఉన్న రీతిలో ఉన్నప్పుడు యోబు అంటాడు, మీరు పనికి మాలిన వైద్యులు, మీరు ఏం మాట్లాడుతున్నాడు? మీరు పనికి మాలిన వైద్యుడు మీరు. ఇక్కడ చూస్తే 3వ వచనంలో నేను సర్వశక్తుడు దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. అంటే యోబు దేవుని మీద ఎంత దృష్టి పెట్టుకున్నాడు. ఇతరులు ఏది మాట్లాడినా కానీ అదంతా కూడా పనికి మాలినదే అని ఎంచాడు యోబు. మన జీవితంలో మనం విశ్వసించాం, దేవుణ్ణి మనం గ్రహించుకున్నాం, దేవుని చేతిలో ఉన్నాం మనం. కాబట్టి పనికొచ్చే వాటిని మనం పట్టుకొని పనికి మనము విడిచిపెట్టే రీతిలో దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునితో మనము సహవాసం చేస్తూ పనికి మాలని విడిచిపెట్టి పనికొచ్చే వాటిని హత్తుకొని ఉందామని హెచ్చరిస్తున్నాడు. రండి ఇంకొక వచనం చదువుకుందాము. ఇదే యోబు గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం. నీవు పనికి మాలిన వాడవని రాజుతోనైనను మీరు దుష్టులను ప్రధానులతోనైనను అనవచ్చునా? ఇక్కడ చూస్తే ప్రధానులు, రాజు, వీళ్ళిద్దరూ ఉన్నారనమాట. ఒక రాజ్యంలో ప్రధాని ఉంటాడు, రాజు ఉంటాడు న్యాయం తీర్చడానికి. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు పలికి మాలిన వాడవని అనగలమా? మనము అక్కడికక్కడే చంపేస్తారు. అసలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళని వెళ్ళి మనం అలా చెప్పగలమా? చెప్పలేం మనము. నాబోతు కూడా తనకు జరిగిన విషయంలో అహాబు రాజు కదా, తనేమి నోరు తెరవలేదు. అది నా పిత్రార్జితమని అన్నాడు అంతే, కానీ ఇంకొక మాట ఏం అనలేదు. ఆయన నువ్వు పనికి మాలిన వాడివని చెప్పలేదు.
అహబుతో ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావని కూడా అడగలేదు ఆయన. మనం కూడా మన ప్రధాన అయిన యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో మనకు జరగబోయే శ్రమలే గాని పరిస్థితులే గాని ఏవి కూడా మనము ఆయనకు చెప్పే రీతిలో ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాజుతో గాని ప్రధానులతో గాని మనం చెప్పలేము. మన రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారు కాబట్టి మనకు జరిగే పరిస్థితుల్లో మనము ప్రశ్నించే రీతిలో ఉండొద్దు. జరుగుతున్న పరిస్థితులను ఆయన చేతికి మనము అప్పగించే రీతిలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. రండి చివరిగా ఒక వచనం చదువుకొని ప్రార్థనలో ప్రవేశిద్దాం. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 4వ వచనము. కీర్తనలు 24 వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. ఇక్కడ చూస్తే మనము ఏ రీతిగా ఉండాలంట? పనికి మాని వారితో మనం సాంగత్యం చేయొద్దని దేవుడు ఈ రోజు మనం ప్రతిష్ఠ చేసుకున్నాము. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను. దావీదు తన యాత్రా జీవితంలో పనికి మాలిన వాటిని అన్నిటిని విడిచిపెట్టాడు. వేషధారమైన వాటన్నిటిని విడిచిపెట్టాడు. దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనకేవేవైతే పనికి మాలినవి ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధానంలో దేవుని హత్తుకొని ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము అటు రీతిలో ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ లాడమ్మా. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎంతో ముఖ్యమైన మాటలు దేవుని వాక్యంతో మాతో మాట్లాడినందుకు, మా అందరకు ఈ విధంగా ఎంకరేజ్ చేసినందుకు, మా జీవితాల్లో ఎన్నో పనికిమాలిన తత్వం ఉంటుంది. ఇతరుల మాటలు అన్నది మనం వింటూ దేవునిలో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తాం. కానీ అటువంటిది వినకుండా దేవుడు మనకు ఏం ఆజ్ఞాపించాడో అది మనము ముందుకి సాగాలని ఈ యొక్క మాటలు అన్నది మాకెంతో ఆత్మీయంగా ఎదుగుదలకి ఒక 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 మెట్టు అన్నట్టుగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని ఇంకా నిండుగా దీవించును గాక. ఇలాగే ఆత్మీయమైన మాటలతో వాక్యాలని చదువుతూ మాకెంతో చక్కగా వివరించినందుకు దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించును గాక. మనం వాక్యపరంగా చూస్తే అది ఇతరుల సొమ్ము ఆశించవద్దు అనే ఒక 10 కమాండ్మెంట్ లో ఒక కమాండ్మెంట్ అది కూడా అంటే మనము ఇందులో చూస్తున్నాము. ఒకరిది ఆశించి తను ఎలా అయితే అంటే ఈ వాక్యం పరంగా చూస్తే ఆశించిన దాని వల్ల మృత్యు అన్నది దారి తీసింది అది ఈ విధంగా మనము చూస్తున్నాము. అయితే ఇలాంటి పనికిమాలిన అంటే ఆ ఇద్దరిది మాటలు వినకుండా ఆ పనికిమాలిన తత్వంని మన జీవితంలో కూడా అంటే విడిచిపెట్టి దేవునిలో ముందుకు సాగాలని ఇంకా ఎన్నో వాక్యాలన్నది మీరు ఇంతగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు